తెలంగాణ ప్రభుత్వం వారైతే మరో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసిళ్ళు. ఈసారి అయితే టీజీపీఎస్ ద్వారా సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేయడానికి అయితే ఈ పోస్టులను అయితే వారు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. నెలవారీ జీతం చూసుకుంటే ఏకంగా 1,27,000 వరకు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ డిగ్రీ పీజీ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. మంచి అవకాశం వారికి అయితే ఎగ్జామ్ కూడా ఈ సంవత్సరంలోనే నిర్వహించనున్నారు. ఎలిజిబిలిటీ, శాలరీ, ఏజ్, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అప్లై చేయాలో పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో అప్లైడ్ అని చెప్పేసి చేయండి. ఇక మన వీడియోలో ముందు వివరాలకు వెళ్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుందండి. tgpsc.gov.in అనేది. ఇక్కడ మీరు వెబ్సైట్ అనే దాన్ని ట్యాబ్ని మీకు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు జస్ట్ స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సీడ్ సర్టిఫికేషన్ ఆఫీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అయిపోతుందండి. ఆ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అయితే మళ్ళీ చూడండి. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే 7th of July 2026 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 12th 8 2026 వరకు ఉంటుంది. డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ అయితే 7 రోజుల ముందు అయితే మనకు ఎగ్జామినేషన్ కంటే ముందు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంటేటివ్ షెడ్యూల్ అయితే October 2026 నాటికి మాత్రం వారు షెడ్యూల్ అనేది ఇచ్చేసారండి. మొత్తంగా మనం ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ అండి. ఇది స్టేట్ లెవెల్లో క్యాడర్లో ఉంటుంది. మొత్తంగా 19 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. మినిమం ఏజ్ వచ్చేసి 89, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 44 ఇయర్స్ వరకు ఉంది. పే స్కేల్ చూసుకుంటే 51,320 నుంచి 1,27,310 రూపీస్ వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనం చూసుకుంటే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి బేసిక్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇన్ సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ, ప్లాంట్ సైకాలజీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద ICAR నుంచి చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసిన వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు మాత్రం అవి రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ఆ కాలేజ్ అనేది మాత్రం డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో అవి రికగ్నైజ్డ్ అయి ఉండాలి. అలాంటి వారు కూడా ఈ పొజిషన్స్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇక సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మాట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో ఇచ్చారు. ఇక్కడ మరి లింక్ ఇచ్చారు. నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నాక చూసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసుకుంటే మాత్రమే మీకు డౌన్లోడ్స్ అన్నీ కూడా కనిపిస్తాయండి. ఇక మన ఏజ్కి సంబంధించిన వివరాలు చూసుకుంటే ముందుగానే చెప్పాను మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉంది. తర్వాత మ్యాక్సిమం ఏజ్ అనేది 44 ఇయర్స్ ఉంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా SC, ST, BC అండ్ EWS వారికి అయితే 5 years ఇస్తున్నారు. PWBD వారికి అయితే 10 years ఉంటుంది. అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వారికి అయితే 5 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి మాత్రం 3 years ఉంటుంది. అలాగే NCC చేసిన వారికి కూడా 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎప్పుడు పుట్టిన వారు అనేది డేట్స్ కూడా ఇచ్చారు. ఆ డేట్స్ ప్రకారంగా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హౌ టు అప్లై అనేది చూసుకుంటే మాత్రం ముందుగా మనం ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం 1 time రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. వెబ్సైట్లో మనం ఇక్కడ లింక్ ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించినటువంటి దాంట్లో. అది కూడా మీకు చూపిస్తాను ఎలా OTR అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడ చేయాలి అనేది కూడా. ముందుకైతే OTR అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చి కూడా OTR చేసిన తర్వాతనే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా నేను ఎక్కడి నుంచి క్లిక్ చేసుకొని మీరు ఎలా ఫిలప్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడే మాత్రమే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మీకు నోటిఫికేషన్లో చూపిస్తాను. తర్వాత స్టెప్ 3 వచ్చేసి మీరు అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు ఎంత పేమెంట్ చేయాలనేది కూడా
మనం ఫర్దర్ నోటిఫికేషన్లు అయితే చూస్తాం. అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఒక పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. అప్లికెంట్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. రిఫరెన్స్ ఐడి తోటి అది జనరేట్ అవుతుంది. అది మాత్రం మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా దాంతోటే రిజిస్టర్డ్ అయినటువంటి నెంబర్ తోటే ఉంటుంది కాబట్టి. ఇక మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. మన అప్లికేషన్ ఫీజు గురించి చూసుకుంటే ఓసీ అండ్ బీసీ వారికి అయితే 1000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి అయితే 500 రూపీస్ ఉంటుంది. దాంతోపాటు ఎగ్జామినేషన్ ఫీజు అనేది కూడా ఉంది. 80 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వారికి అయితే ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది. మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ ఫీజు అనేది 80 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించింది ఎలా చేయాలనేది కూడా మీకు ఇక్కడ వారు ఇచ్చిన సెక్షన్లో కూడా చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించింది కూడా అనెక్సర్ 2లో ఇచ్చారు. నేను ఆ స్కీమ్ ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. మీకు ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఇక్కడ 5 ప్లేసెస్ ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అండ్ నిజామాబాద్. మీకు దగ్గర ఉన్నది, మీకు నియరెస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో మీకు వీలుగా ఉన్నటువంటి ప్లేస్ని మీరు సెలెక్షన్ చేసుకొని ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చండి. తర్వాత మీకు వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్కి సంబంధించినటువంటి ఏవైతే మీకు రిఫరెన్సెస్ కావాలో మీరు వారు వెబ్సైట్లో దాన్ని ప్రచురింపజేస్తారు. ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ అనేది ఉంది. ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చూసుకుంటే ముందుగా క్యాండిడేట్స్ అనేది మాత్రం ఆబ్జెక్టివ్ టైప్ బేస్ సంబంధించినటువంటి సిబిటి టెస్ట్ కానీ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. మేజర్గా సెలెక్షన్ అనేది అక్కడే బేస్ చేసుకొని ఉంటుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఓసీ అండ్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి మాత్రం 40% కంటే తక్కువ ఉండకూడదు. బీసీ వారికి వచ్చేసి 35% కంటే తక్కువ ఉండకూడదు మినిమం క్వాలిఫికేషన్. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వరకు అయితే 30% అనేది మినిమం ఉండాలి, తక్కువ మాత్రం ఉండకూడదు అని చెప్తున్నారు. సెలక్షన్ అనేది మెరిట్ లిస్ట్ ద్వారానే ఉంటుందండి. ఎవరైతే ఈ మినిమం క్వాలిఫికేషన్ చేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం వేకెన్సీస్ని వారితో మాత్రం ఫిలప్ చేయడం అనేది జరుగుతుందండి. ఇక అన్ని పేపర్లలో ఇప్పుడు ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్ చూపిస్తాను కదా, ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని పేపర్స్లలో మాత్రం అటెండ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఏది కూడా స్కిప్ చేయకూడదండి. ఇక అనెక్షర్స్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ అనెక్షర్ 1లో అయితే బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. అనెక్షర్ 2లో స్కీమ్ అండ్ సిలబస్ అనేది ఇచ్చారు. ఇక ఎవరన్నా మీకు ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ తర్వాత మీ మెమోరాండం ఆఫ్ మార్క్స్ అనేది చూసుకోవాలంటే మాత్రం ఆన్లైన్లో 200 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. అది మీ అకౌంట్ నుంచి మాత్రం మీరు పే చేసుకొని మీరు మార్క్ షీట్ అనేది తెప్పించుకోవచ్చు. స్పెషల్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ డైరెక్టర్ టు ఫాలో ద కమిషన్స్ వెబ్సైట్ రెగ్యులర్లీ టు నో ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ కానీ సంబంధించింది. ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ఏమైనా చేంజెస్ ఉన్నా, మోడిఫికేషన్స్ ఉన్నా, కార్జనమ్స్ ఏమన్నా, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ, కాలింగ్ ఆఫ్ క్యాండిడేట్స్, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ రిజల్ట్స్ అన్నీ కూడా మీరు వెబ్సైట్లో అనేది చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మిస్ చేసుకోవద్దు. ఇక అనెక్షర్ అనేది మనం చూసుకుంటే పొజిషన్స్ ఏమున్నాయి అనేది వారు క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా 19 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. దాని బ్రేకప్ అనేది ఇచ్చారు. ఓసీ కేటగిరీ వైజ్గా ఇచ్చారు, మీరు అవి చూసుకోవచ్చు ఇక్కడ మీకు. అండ్ అనెక్షర్ 2 అనేది ఇంపార్టెంట్ అండి. ఇది స్కీమ్ ఆఫ్ సిలబస్ ఫర్ సెలక్షన్ ప్యాటర్న్కి సంబంధించింది. ఏం సిలబస్ ఉంటుంది, ఏ టెస్టులు పెడతారనే ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అనెక్షర్. ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో అయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీకి సంబంధించింది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ 150 మినిట్స్ ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ అనేది 150 మార్కులు అనేది ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున ఉంటుంది. పేపర్ 2లో అయితే సబ్జెక్ట్ కన్సర్న్గా క్వశ్చన్స్ అనేది ఉంటుంది. అంటే కామన్ సిలబస్ ఉంటుంది. మీకు సంబంధించినటువంటి పీజీ లెవెల్ ఏవైతే ఉంటుందో మీరు రిలవెంట్ సబ్జెక్ట్కి సంబంధించింది మాత్రం క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇందులో కూడా 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ 150 అని ఉంటుంది. టోటల్గా 300 మార్క్స్కి అయితే పేపర్ అనేది వారు కండక్ట్ చేస్తారండి. ఇక
మీరు లాంగ్వేజ్ అనేది చూసుకుంటే ఫస్ట్ పేపర్ అయితే బైలాంగ్వేజ్గా ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. సెకండ్ పేపర్ ఏదైతే ఉందో ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇక్కడ వారి నోటిఫికేషన్లో 36 పేజ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లో 13th పేజ్లో సిలబస్ ఇచ్చారు. వారు ఇక్కడ మీరు మొత్తంగా సిలబస్ అనేది కూడా మీరు చూసుకొని దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అనేది అవ్వచ్చండి. ఇక మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది చూసుకుంటే, మీరు అప్లై ఎలా చేయాలని చూసుకుంటే, ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా మన అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇంకో విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు డైరెక్ట్గా ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు మొబైల్ నెంబర్ను క్యాప్చా ఇచ్చేసి దానితోటి మీరు ఓటీపీ వచ్చాక మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేసుకొని మీరు లాగిన్ అయిపోయి మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫిలప్ చేసుకొని అప్లై చేయొచ్చు. అప్లై చేసేటప్పుడు మాత్రం మీకు సంబంధించినటువంటి ఏమేమి డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ ఎలా ఉండాలనేది కూడా నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. అవన్నీ కూడా చూసుకొని మీరు ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో క్యాండిడేట్స్ మాత్రం వాళ్ళు అలా చేసుకోవచ్చు. క్యాండిడేట్ లాగిన్ ఎవరైతే ఆల్రెడీ చేసుకొని ఉన్నారో వారు వచ్చేసి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ చేసుకునే వారు ఆల్రెడీ రిజిస్టర్ అయితే అలా, లేదంటే వన్ టైం రిజిస్ట్రేషన్ వారు మాత్రం మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసుకొని వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి టీజీపీఎస్సీ ఏదైతే ఐడి ఉందో దాన్ని మీరు ఎంటర్ చేసేసుకొని మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకొని మీరు గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేసుకొని మీరు మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.